ఉద్యోగాలు వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ కదా, నిజంగా చాలా సంతోషం. పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా తల్లిదండ్రులు చూసుకుంటారు. వాళ్ళకి సొంత సిటీలో ఉన్నట్టు ఉంటది. మంచిదే. ఏంటంటే చాలా మంది ఉన్నారు, ఫేక్ మనుషులు ఉన్నారు. వీళ్ళ వల్ల ఏంటంటే కొంత సమాజం కూడా పాడైపోతుంది. గూగుల్ రావడం వల్ల విశాఖ రూపురేఖలు మారే అవకాశం ఆల్రెడీ మారిపోయి, మళ్ళీ చెప్పడానికి ఏముంది, కొత్తగా చెప్పడానికి ఏముంది. ఇప్పుడు వాగావ్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఓపెన్ అయిపోతుంది. ఆల్రెడీ మారిపోతున్నాయి. ఐటీ షాప్ ఆయన మొత్తం సెంటర్లు వచ్చేస్తున్నాయి. ఇంకా అంతకని ఇంకేం కావాలండి. అలాగే విశాఖపట్నంలోని గూగుల్ డేటా సెంటర్ కాకుండా కాగ్నిజెంట్ శంకుస్థాపన చేశారు. టీసీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్లీ అయితే నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ మధ్యలో ఈ ముందు గవర్నమెంట్ రాకపోతే ఈ రోజు విశాఖపట్నం ఇండియాలో టాప్ లో ఉన్నాం. కానీ అన్ని ఈ ఐటీ సెంటర్ ఇక్కడ తరిమేశారు. మళ్ళీ ఇప్పుడు తేవాలంటే టైం పడుతుంది. మరి అన్ని ఒకసారి పుట్టగానే పెద్ద అయిపోతుంది. మనం అవం కదా, ఎందుకంటే టైం పడుతుంది. హైదరాబాద్ కూడా ఏ విధమైన డెవలప్మెంట్ చేశారు, అదే విధంగా మన ఆంధ్రాని విశాఖపట్నం అదే విధంగా డెవలప్ చేస్తారు. పక్కాగా అవుతుంది. కానీ మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలా, ఇస్తే మళ్ళీ బాగుంటది. లేదంటే మళ్ళీ రావణ కాస్ట్ అయిపోతుంది. నాకు తెలిసినంత నమ్మకం అనేది ప్రజెంట్ ఏర్పడింది అంటారు. బాగా గట్టిగా ఏర్పడ్డది. ఎందుకంటే 5 years నేను కూడా ఫేస్ చేశాను, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. అంటే మనం ఉంటే కదా నాయకులు ఉంటారు, కానీ వాళ్ళు అలాగని ఏడిపించేవారు. అది చాలా తప్పు. నేను చెప్పింది ఈ రోజు నువ్వు ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు. ఇది ఆలోచించట్లేదు ఎవరున్నా. అంటే కామన్ ఏంటంటే మన పిల్లలు ఇక్కడ ఉంటారు కాబట్టి మనకి హ్యాపీ చూసుకుంటారని ఒక ఆలోచన కూడా తల్లిదండ్రులకు ఉండాలా. ఆలోచించి ఏదైనా చేయాలి, ఒకటి వేయాలి ఎవరికైనా సరే. అంతవరకు నేను చెప్తాను. ఏదైనా మాకు చాలా సంతోషమే. ఇప్పుడు 3 సెంటర్లు అవుతుంది గూగుల్. ఇప్పుడు ఆ చుట్టుపక్కల మన వరకు ఏదేది తుర్లువాడ, అక్కడైతే భూములు ఎవరు కొనేవారు కాదు. ఇప్పుడు కోట్లు పలుకుతుంది. నేనే మొన్న వెళ్ళాను, వరితాడు ఎన్నో కోట్లు చెప్పినాడు. అంటే పరిస్థితి ఎలా అంటే అంటే వ్యక్తులను బట్టి వ్యవస్థలు నడుస్తాయండి. అది ఫస్ట్. నారా లోకేష్ గారు పనితీరు ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఆయన గురించి మనం చెప్పాల్సిన నెసెసిటీ లేదు. మంచి మనసున్న మనిషి ఫస్ట్ థింగ్. అది ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు గవర్నమెంట్ లేనప్పుడు సాయం చేయాలి. అది గవర్నమెంట్ అందరూ ఎవరైనా సాయం చేస్తారు. లేనప్పుడు చేస్తున్న గొప్పతనం. మంచివాడు, 10 మందికి హెల్ప్ చేస్తాడు. మొన్న 6 కోట్లు ఆ పిల్లకి ఇచ్చాడంటే ఎవరైనా ఒక రూపాయి ఇచ్చాడా? దాని మళ్ళీ పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అంటే మనసు ఉండాలి సార్ చేయాలంటే. అది ఒక ఏదైనా ఆలోచన రావాలి. ఎప్పుడు ఆర్డర్ చేసేద్దాం, ఏం చేసేద్దాం అంటే చాలా తప్పు. అది మనమే ఎప్పుడు వెళ్ళిపోతాం అక్కడికి. ఈ రోజు విశాఖపట్నంలోని ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అనేది శంకుస్థాపన చేసింది గవర్నమెంట్ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎలా అనిపిస్తుంది? 1,00,000కి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు. ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉద్యోగాల పరంగానైతే గవర్నమెంట్ పరంగా ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి. ఎంతో మంది యూత్ చాలా మంది ఇక్కడ నుంచే వేరే ఊర్లకు వెళ్లి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఇక్కడే ఒకటి వస్తే చాలా మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అది మెయిన్ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఉపయోగపడితే బాగుంటదని నా అభిప్రాయం. అంతే. గూగుల్ డేటా సెంటర్ కాకుండా నారా లోకేష్ గారు కాగ్నిజెంట్ గానీ, టీసీఎస్ గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ డెవలప్మెంట్ చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. భవిష్యత్తులోనే విశాఖ రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా మారే అవకాశం ఉంది. విశాఖపట్నం వన్ ఆఫ్ ది మోస్ట్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ స్టేట్ ఖచ్చితంగా అవుతుంది. సార్, ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నంలోని ఈ రోజు ప్రభుత్వం ఇనాగ్రేషన్ చేయబోయింది. శంకుస్థాపన 1,00,000కి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా అనిపారు? విశాఖ వాసి ఉండి ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉందండి. మన పిల్లల భవిష్యత్ అంతా వైజాగ్ లోనే ఏర్పడిందని అనుకుంటున్నాను. సో ఫ్యూచర్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ మంచిగా పనిచేస్తుందని భావిస్తున్నాను. ఇప్పుడునే కాకుండా విశాఖపట్నంలోనే కాగ్నిజెంట్ గానీ, లేదంటే ఐటీ గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీసీఎస్ ఇలా రకరకాల కంపెనీలన్నీ నారా లోకేష్ గారు తీసుకొని వచ్చారు. ఎలా అనిపిస్తుంది? భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నారు? లోకేష్ గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవన్నీ రావడం వల్ల ఎలా ఉండబోతుంది అంటారు భవిష్యత్తు? మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ వైజాగ్ కూడా మనకు ఆంధ్రాలో మంచి సాఫ్ట్వేర్ హబ్ బాగా ఏర్పడితే హైదరాబాద్ లాగా మనకు కూడా బాగుంటది. మన పిల్లలు మన ముందే ఉంటారు. ఇంత బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ విశాఖపట్నంకి ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం వల్ల విశాఖ చరిత్ర సృష్టించే అవకాశం ఖచ్చితంగా అండి. చరిత్ర సృష్టిస్తుంది. ఖచ్చితంగా మన వైజాగ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటది ఆంధ్రాలో. ఆ విషయం చూడక్కర్లేదు. ఇప్పుడు గతంలోనే అన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ కంపెనీలన్నీ మన ఆంధ్రాకి వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్? బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు ఆర్ట్ఫుల్ గా ఆయన బాగా కష్టపడతారు. నెక్స్ట్ ఏంటంటే రాబోయే తరానికి ఒక నాంది పలుకుతారని కోరుకుంటున్నాము. మంచిగా చేస్తారని అనుకుంటున్నాము. ఈ రోజు విశాఖపట్నంలోనే ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నంలోనే ఈ రోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం వల్ల 1,00,000కి పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నిరుద్యోగం సమస్య కూడా తగ్గుతుంది. ఎలా? ఇది చాలా మంచి విషయం అండి. ఈ రావడం వల్ల ఉద్యోగస్తులకి ఉద్యోగాలు మనకి కొంచెం అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందుతుందండి. హోటల్స్ లో కానీ
మన అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇవన్నీ మోర్ రావడానికి ఇంకా ఎక్కువ రావడానికి వైజాగ్ డెవలప్మెంట్ కి మనకి హ్యాపీగా ఉంటది. మనం ఇంకా బాగా డెవలప్ చేయొచ్చని నా ఉద్దేశం. సార్ అలాగే విశాఖపట్నంలోనే ఇంత పెద్ద డేటా సెంటర్ వచ్చింది, అలాగే కాగ్నిజెంట్ వచ్చింది, తర్వాత టీసీఎస్సీ ఐటీ డెవలప్మెంట్ అవుతుంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది సార్? భవిష్యత్ చాలా బాగుంటుందండి, దాంట్లో దోకాలేదు. హైదరాబాద్ ఉన్నట్టుగా మన వైజాగ్ కూడాను, చెన్నై హైదరాబాద్ మధ్య బొంబాయి ఉన్నట్టుగా మనకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటది. మనం 100% ఒక 5-10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చూడగలం సార్. అలాగే హైదరాబాద్ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేశారు, అలాగే విశాఖపట్నం చరిత్ర సృష్టించే అవకాశం ఉందంటారు. 100% అండి, 100% చరిత్ర సృష్టిస్తుందండి. ఈ డేటా సెంటర్ రావడంతో మనకి వైజాగ్ ని చాలా మనకి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య నగరంగా తయారైపోతుంది. నారా లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు? చాలా బాగుంది సార్, చాలా బాగా చేస్తున్నారు. ఆయన స్కూల్స్ కానీ దానికి కానీ బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. అలాగే వర్క్ చేస్తే మన స్కూల్స్ అన్ని బాగా డెవలప్ అవుతాయి. నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? 100% అండి, బాగా నమ్మకం ఏర్పడింది. ఇంత గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది, బాగా చేస్తుంది కూడా. ఇంకా ఈ రోజు విశాఖపట్నంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనేది ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఒక యూత్ గా మీకు ఎలా ఉపయోగపడుతుంది? 1,00,000కు పైగా ఉద్యోగులు వచ్చే అవకాశం ఉన్నాయని విశాఖ వాసిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. డెవలప్మెంట్ అనేది ముఖ్యమే కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇంకా జాబ్స్ అంటే ఆటోమేటిక్ గా వైజాగ్ డెవలప్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. దీన్ని ఇంకెవరు ఆపలేరు. ఇంకా గవర్నమెంట్ కూడా దీని మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి బెటర్. ఈ గూగుల్ అనే కాకుండా విశాఖపట్నం కాగ్నిజెంట్ గానీ, టీసీఎస్సీ గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ డెవలప్మెంట్ చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో ఇంకా టాప్ క్లాస్ లో ఉండబోతుంది. నాకు తెలిసి అమరావతి కన్నా బిఫోరే మన వైజాగ్ బాగా డెవలప్ అవుతుంది, అది మాత్రం కంపల్సరీగా చెప్తాను. ఇంకా ఈస్ట్ కోస్ట్ లో మన వైజాగే టాప్. ఇప్పుడు ఈ గూగుల్ రావడం వల్ల విశాఖ రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా మారుతాయి. ఆల్రెడీ డెవలప్ కాబట్టి ఇంకా బిగ్ డెవలప్ అవుతుంది. బిగ్ బూస్టింగ్ ఐటీ సెక్టర్ కి, ఫర్దర్ గా జాబ్స్ కానీ మన గ్రోతింగ్ కి చాలా బెటర్మెంట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ కూట ప్రభుత్వం వచ్చింది, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టర్ గా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఆ స్టూడెంట్ పట్ల ఏ విధమైన కంపెనీలు తీసుకొని రావడం కానీ, నిరుద్యోగం దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తీసుకొని ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచే హ్యాపీ. యాక్చువల్ గా గూగుల్ లాంటి పెద్ద కంపెనీ వైజాగ్ కి ఇన్వెస్ట్ చేయడానికి రావడమే పెద్ద బిగ్ థింగ్. ఇంకా ఆటోమేటిక్ గా మన ఐటీ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు అంతా ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా చూసుకోవసరం లేదు, ఇంకా చెప్పవలసిన అవసరం కూడా లేదు. నమ్మకం అనేది ఏర్పడింది. నమ్మకం ఉంది కాబట్టే కదా నమ్మకం ఉంది. అమ్మా, ఇప్పుడు ఈ రోజు విశాఖపట్నంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనేది, ప్రపంచంలోనే గూగుల్ డేటా సెంటర్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇది రావడం వల్ల ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటది, ఇంకా చెప్పవసరం లేదు కదా సార్, చాలా బాగుంటది. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేస్తారు అదే విధంగా డెవలప్ చేస్తారు. నమ్మకం ఉందా? నమ్మకం అయితే ఉంది, చేస్తారు పక్క. మీరు ముఖ్యంగా ఏమనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం రాగానే మీ యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ ప్రభుత్వం రావడాలే. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ కదా గూగుల్ డేటా సెంటర్, మన విశాఖ రావడం వల్ల మీరు ఎలా? హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, అతను చాలా స్పీడ్ గా పని చేస్తున్నారు, కంపెనీలు తీసుకుని వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది నమ్మకం అయితే ఉంది. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ తో పోలిస్తే మార్పు కనబడింది. చాలా బాగా కనిపించింది. దాంతో పోలిస్తే ఇది కొంచెం బెటరే కదా. గతంలోని కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి, ఇప్పుడు ప్రతి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని చూసి ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే బాగుంది. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ మన విశాఖపట్నంలోని గూగుల్ డేటా సెంటర్ అనేది ఇనాగ్రేషన్ చేస్తున్నారు గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం, నిరుద్యోగం సమస్య కూడా తగ్గే అవకాశం ఉంది. ఎలా ఉంటుంది? నిజంగా అది ఇంప్లిమెంట్ అయితే కనుక చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇది విశాఖపట్నం కోసం. ఇలాంటిది ఒక కంపెనీ వస్తే చాలు, ఇంకా దాని తర్వాత మిగతా కంపెనీలు క్యూ కడతాయి, ఇంకా అవకాశాలు పెరుగుతాయి. గ్లోబల్ లెవెల్లోన విశాఖపట్నం ఒక పేరు వస్తుంది, పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటది. సో వేరే కంపెనీస్ కూడా రావడానికి ఇంకా ఛాన్స్ ఉంటది, ఇంకా స్కోప్ ఉంటది డెవలప్మెంట్ కి. సో హ్యాపీ. రూపురేఖలు మారే అవకాశం ఖచ్చితంగా మారుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మారుతాయి. తర్వాత డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా మందికి అవకాశాలు వస్తాయి కాబట్టి అనుకుంటున్నాను ఖచ్చితంగా మారుతుంది. గూగులే కాకుండా మన విశాఖలోనే కాగ్నిజెంట్ కూడా శంకుస్థాపన చేశారు. టీసీఎస్సీ ఐటీ డెవలప్మెంట్ అవుతుంది. నారా లోకేష్ కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది? అప్కమింగ్ చూసుకుంటే నెక్స్ట్ 10 years లోన విశాఖపట్నం రూపురేఖలు అయితే మారిపోతాయి. ఇంకొక భాగ్యనగరం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అయితే ఐటీ హబ్ అయితే తయారవుతుంది విశాఖపట్నం. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ చేశారో అదే విధంగా మన ఆంధ్రాని
విశాఖపట్నం కూడా ఇలాగే డెవలప్ చేస్తారు? ఖచ్చితంగా ఇక్కడైతే స్కోప్ ఉన్నది, విశాఖపట్నం ఆ స్కోప్ ఉన్నది, ఖచ్చితంగా అవుతుంది. గవర్నమెంట్ ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు? షూర్ గా ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు, అతని పనితీరు ఎట్లా ఉందంటారు? ఒక స్టూడెంట్ పట్ల, ఒక నిరుద్యోగం పట్ల, ఉద్యోగాల తేడాలో కానీ, కంపెనీస్ తో మాట్లాడే విధానాలు కానీ ఎలా? ఇప్పటి వరకు అయితే బాగుంది. ఇంకా ఇక ముందు కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఇంకా బాగుంటది. ఇంకా కొంతమందికి ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఉన్నది, వాళ్ళకైతే సపోర్ట్ కూడా కావాలి. ఇలాంటి స్కీమ్స్ గట్రా ఏవో పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేసిన కన్నా ఎంప్లాయ్మెంట్ నే అందిస్తే అది బాగుంటది. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత కాలం ఒక 1000, 2000, 3000 ఎంతో ఇస్తారు ఏ స్కీమ్ బట్టి దేని మీద. బట్ అది పర్మనెంట్ కాదు. ఒక ఎంప్లాయ్మెంట్ అనేది దారి చూపిస్తేటంటే లైఫ్ లాంగ్ సెటిల్ అవుతారు ఎవరైనా. సో అది ఇంపార్టెంట్. అయితే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక నమ్మకం అనేది ఏర్పడింది, ఖచ్చితంగా ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు తీసుకొని వస్తున్నారు. గత ప్రభుత్వంలో అన్ని కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ప్రతి కంపెనీలో ముందుకు ఆశ చూపుతుంది మన ఆంధ్రాకి రావడానికి. ఎలా ఉండబోతుంది అంటారు భవిష్యత్తులో బాగుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఒక నమ్మకం అనేది ఏర్పడింది. నమ్మకం కూడా ఏర్పడ్డది. దీని వల్ల ముందు పిల్లలకి చదువుకునే విద్యార్థులందరికీ వాళ్ళ కింద కూలి ఉంటే వాళ్ళు ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రభుత్వంలో మనం రావడం వల్ల మనకి ఇలాగ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనేసి సంతోషిస్తారు. ఇప్పుడు మీ పిల్లలు కూడా మీ దగ్గరే ఉండి పని చేసుకునే విధంగా గవర్నమెంట్ కూడా ఇక్కడే కంపెనీలు తీసుకొని వస్తుంది. అంటే చాలా మంది విదేశాలకు కానీ అదర్ స్టేట్స్ గానీ వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీ ఇంటి దగ్గర మీ పిల్లలు మీ ఇంటి దగ్గర ఉన్నట్టుగా ఉండడానికి ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఈ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం అనేది ఉందంటారు? నమ్మకం ఏర్పడుతుంది. ఇవన్నీ వచ్చాయనుకో, పిల్లలు జాబుల్లో చేరితే ఇంకా మా తల్లిదండ్రులకు కూడా సంతోషంగా ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.